శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, కర్మను తప్పించుకొనుట సాధ్యము కాదనుట సత్యమేనా? అసలు కర్మ అంటే ఏమిటి? అందుకు మాస్టారు అందించిన సమాధానము, కర్మ అనున్నది చాలా ముఖ్యమైనది. ఇక్కడ జాగ్రత్తగా మనం రాసేటప్పుడు జాగ్రత్త పడాలండి. కర్మ ఒత్తుకా కాదు, మామూలుగా కర్మ అనున్నది చాలా ముఖ్యమైనది. తరచుగా దీనిని తప్పుగా అర్థము చేసుకొనుట జరుగుతున్నది. అందువలన దీనిని గురించి విస్తారముగా వివరించవలసి ఉన్నది. మొదట ఈ విశ్వమునకే ఒక గొలుసు కట్టు చర్య ఉన్నది. చైన్ ఆఫ్ యాక్షన్ అంటాం కదండి, దానిని బ్రహ్మాండ కర్మ అంటారు. సౌర కుటుంబము మరియు గ్రహముల యొక్కయు, ఒక గ్రహము మరియు దాని పరమాణువుల యొక్కయు అమరిక మరియు ప్రతి గ్రహము యొక్క పరిణామక్రమము అను అంశములు వరుసగా బ్రహ్మాండ కర్మ, సౌరకర్మ మరియు గ్రహకర్మ అని పిలువబడుచున్నది. అంటే ఏంటండి, ఇక్కడ 3 రకాల కర్మలు ఇచ్చారు మనకి. ఏమిటవి? ఈ విశ్వానికే ఒక గొలుసుకట్టు చర్య ఉందయ్యా, దాన్ని బ్రహ్మాండ కర్మ అంటున్నారన్నారు. రెండోది ఏంటి? సౌర కుటుంబము మరియు గ్రహములు ఉన్నాయి కదా, వాటి యొక్క, అలాగే ఒక గ్రహము మరియు దాని పరమాణువుల యొక్క అమరిక ఉందే, అది సౌరకర్మ అని అనుకుంటే కనుక, ప్రతి గ్రహము యొక్క పరిణామక్రమము అను అంశములు ఉంటాయే, అవి గ్రహకర్మయ్యా అంటున్నారు. కనుక కర్మ అనున్నది కార్యకారణములకు గల గొలుసు కట్టు చర్యగా చెప్పబడుచును. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అంటారు కదండి. కర్మ అంటే ఏమిటి? ఇప్పుడు కార్యకారణములకు గల గొలుసు కట్టు చర్య అంటున్నారు. ప్రతి సోపానము వద్దను అంతకు ముందున్న కారణము కార్యమగును. ఈ కార్యమే తరువాతి సోపానము వద్ద కారణమగును. ఇదే క్రమము మరల ఆవర్తించును. పరిణామక్రమమున జంతు స్థితిలోని చైతన్యము మానవ స్థితికి పరిణతి చెందునప్పుడు ఆ జంతువు యొక్క ఆత్మ ఒక విషమమైన స్థాయిని సూచించును. జంతు స్థితిని దాటునంత వరకు ఆత్మలు ప్రకృతి యొక్క ధర్మములచే నియమింపబడుటచే వృక్షములు కానీ జంతువులు కానీ ప్రకృతి ధర్మములను అతిక్రమింపజాలవు. ఈ జంతు స్థితి వరకు ఏమవుతుందండి? ఆత్మలు ప్రకృతి యొక్క ధర్మములచే నియమింపబడతాయి. అందువల్ల ఏమవుతుంది? ఈ వృక్షాలు కానీ జంతువులు కానీ ప్రకృతి యొక్క ధర్మములను అతిక్రమింపజాలవు. ఉదాహరణకు, ఒక కుక్క తన స్నేహితుడు 12 సంవత్సరముల తర్వాత అమెరికా నుండి వచ్చి తనను విందుకు పిలిచినా కూడా, కుక్క ఉందట, ఆ కుక్కకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. ఆ స్నేహితుడు అమెరికాలో ఉంటున్నాడు అనుకుందాం. 12 సంవత్సరాల తర్వాత రాక అతను ఇండియా వచ్చి, ఆ కుక్క ఇండియా వచ్చి ఈ ఫ్రెండ్ కుక్కని విందుకు పిలిచింది అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో కూడా తనకు అవసరమైనప్పుడే ఆహారాన్ని స్వీకరిస్తుంది, కానీ మరలా తినటానికి సిద్ధపడదు. అంటే అప్పుడే భోంచేసింది కుక్క, ఈలోపు అదిగో విందు భోజనానికి ఆహ్వానం వచ్చింది, అయినా సరే వెళ్ళదటండి, మరలా తినటానికి సిద్ధపడదట. అవసరము లేనప్పుడు తినడం కానీ త్రాగడం కానీ చేయదు. అట్లే కాలం కాని కాలంలో స్త్రీ సాంగత్యం చేయదు. వృక్షములు కానీ చేపలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఇట్లే ప్రవర్తించును. కానీ ఆత్మ నర చైతన్యములోనికి మేల్కాంచినప్పుడు ప్రకృతి యొక్క విధి విధానమును తెలుసుకునే శక్తి దానికి ఇయ్యబడుతుంది. జంతువుల్లో పరిస్థితి ఏంటో చెప్పుకున్నాం. తర్వాత నర చైతన్యము మానవులుగా మేల్కాంచింది అనుకోండి, నర చైతన్యంలోకి వచ్చింది ఆత్మ. అప్పుడు ఏమవుతుంది?
ప్రకృతి యొక్క విధి విధానమును తెలుసుకునే శక్తి ఇవ్వబడుతుంది. అంతేకాక స్వయం నిర్ణయ శక్తి కూడా నరునికి ఇవ్వబడును. ప్రకృతి ధర్మాలను జంతువుల వలె తప్పనిసరిగా కాక తనంతట తానుగా ఇష్టపడి ప్రీతితో ఆ ధర్మాలను అనుసరించి జీవించవచ్చును. లేదా ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకంగా కదలి జ్ఞానవృక్షము వైపునకు కదలగలడు. అనగా భగవద్దర్శనము అను పీఠము పైన తన స్వంత ధర్మమును సృష్టించుకొనగలడు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో తానొక ధర్మాన్ని సృష్టించుకుంటాడండి. భగవంతుడనే పదము నీకు ఇష్టము కానిదైతే దానినే ప్రకృతి ధర్మము అని పిలువవచ్చును. ప్రకృతి ధర్మము అంతర్యామిగా వర్తించుచుండగా దానిని అనుసరించటమా లేదా అను విషయంలో నరుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. అదండి మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ నరుడికి స్వేచ్ఛ ఇవ్వబడిందండి. దేనిలో? ప్రకృతి ధర్మము అంతర్యామిగా వర్తిస్తూ ఉంటే ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించటమా లేదా అనేది నరుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇందాక జంతువుల విషయం లేదని ఏమైందండి, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాటికి ఆ ప్రకృతి ధర్మాన్ని అవి తప్పకుండా అనుసరిస్తాయి. అతని శరీరమున నఖశిఖ పర్యంతము ప్రకృతి తత్వముతో నిండి ఉన్నది. శరీరమునందలి ప్రతి పరమాణువు కూడా రసాయనిక ధర్మము, జీవధర్మము, ప్రాణధర్మము మరియు జ్ఞాన ప్రవృత్తుల ధర్మముల చేత ప్రభావితమై ఉన్నది. మానవుడు స్వంతముగా ఏర్పరచుకొనిన ధర్మములతో వీటికి విఘాతము కలిగినప్పుడు దానివలన అతనికి బాధ కలుగును. దీనినే వ్యక్తి స్వయముగా ఆర్జించుకొనిన కర్మ లేక సంచిత కర్మ అని పిలిచెదరు. ఇప్పుడు ఏంటండి సంచిత కర్మ అంటే? మనం సొంతగా కొని తెచ్చుకున్నటువంటివండి. వ్యక్తి స్వయముగా ఆర్జించుకొనిన కర్మ అంటున్నారు. ప్రకృతిలోని దివ్య కర్మ కన్నా ఇది భిన్నమైనది. భగవద్గీతలో భగవానుడు ఈ రెండు విధములైన వానికి నడుమ గల వ్యత్యాసమును నిశితముగా వివరించెను. నా కర్తవ్యము నా కర్మ అనునవి దివ్యమైనవి, నీవు ఆర్జించుకొనినది నీ ఆభాస మాత్రమే అని చెప్పెను. దానికి నిజమైన అస్తిత్వము లేకపోయినప్పటికీ దానిని అనుసరించి మనము బాధను సృష్టించుకొనుచున్నాము. నేను మీ నుండి అల్లిక పనిని నేర్చుకొనదలిచాననుకోండి, మీరు నాకు కొన్ని రంగుల దారాలు సూదులు ఇచ్చారు. మాస్టర్ అంటున్నారండి, మీ నుండి అల్లిక పనిని నేర్చుకోదలుచుకున్నాను నేను, నాకు కొన్ని రంగుల దారాలు ఇచ్చారు, సూదులు ఇచ్చారు. నాకు చేత కాకపోవుటచే దారములన్నింటినీ కలిపి చిక్కులు వేసుకొంటిని. వాటిని నేను చిక్కు తొలగించుకొనలేకపోయి తిని. కానీ నా వద్ద ఇప్పుడు దారములు చిక్కు కూడా ఉన్నది. మీరిచ్చిన దారము తప్ప చిక్కుకు వేరే అస్తిత్వము లేనట్లే ప్రకృతి ప్రసాదించినది కాక వ్యక్తిగత కర్మకు అస్తిత్వము లేదు. ఈ చిక్కు ఎక్కడి నుంచి వచ్చింది? మీరిచ్చిన దారములు అవే ఈ చిక్కుకు అస్తిత్వము. అంటే ఆ దారములు ఉండబట్టేగా ఈ చిక్కు. అలాగే ప్రకృతి ప్రసాదించినది కాక వ్యక్తిగత కర్మకు ఇంకా అస్తిత్వం లేదయ్యా అంటున్నారు. కానీ దానిని చిక్కుపరుచుకొనుట వలన కలిగిన కర్మబంధము మాత్రము ఉన్నది. ప్రకృతి ప్రసాదించింది, దాన్ని మనం చిక్కులు వేసుకుంటూ ఉన్నాము. తద్వారా కలిగిన కర్మబంధము అది మటుకు ఉన్నది. దానివలన మనము బంధించుకొనుట జరుగును. మనము చేయు పని వలన మనస్సుకు బంధము ఏర్పడును. నేను రుచి కోసము తిన్నచో నా మనస్సుకే కాక నా ఉదరమునకు కూడా క్లేశం ఏర్పడును. రుచి కోసం తిన్నామండి, తినకూడని పదార్థం తిన్నాం రుచి కోసం. ఏమైందండి? మనస్సుకి కష్టం ఏర్పడింది, ఉదరమునకు కూడా పొట్టకు కూడా కష్టం ఏర్పడింది. అంతే కదండి, కడుపులో నొప్పో ఏదో వస్తుంది. రోగిగా వైద్యునకు చెల్లించే మూల్యము రూపమున నేను చేసిన అపచారమునకు ప్రకృతికి మూల్యమును చెల్లించవలసి వచ్చును.
వ్యక్తిగతమైన కర్మ ఈ విధముగా వర్తించును. అదే అపచారమును మరలా చేసినచో అది అలవాటుగా మారును. అదే తప్పు మళ్ళీ చేస్తే ఏమవుతుందండి? అలవాటు అయిపోతుంది. తాగుడు అలవాటు, సిగరెట్ అలవాటు ఇలాంటివి చూస్తున్నాంగా మనం. అలాంటి అలవాట్లే కాకపోయినా ఏదైనా తినకూడని పదార్థాలు తింటామో. మనలోకి అభ్యాసం అనే తత్వమే మన ప్రవర్తనను, దానివలన కలిగే బంధమును సృష్టించును. దీనినే సాంగత్యము అందురు. సంగము అంటారు కదండి. మనము మన భౌతిక శరీరమును విడిచిపెట్టిన తర్వాత మనము ఎక్కడ ఎలాగ ఆచరించామో అనే వాటి లిఖితములైనవి తగులబడి భస్మమైపోవచ్చును, కానీ మనము ఏమి చేశామో అనున్నది మాత్రము అట్టే నిలిచి ఉండును. నేను ఆజన్మాంతము, ఇక్కడ చూడండి మాస్టారు చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి. ఈ ఎగ్జాంపుల్ వింటే మనకి చక్కగా కాన్సెప్ట్ అర్థమవుతుందండి. నేను ఆజన్మాంతము చిక్కటి కాఫీ త్రాగుటకు అలవాటు పడిన వాడను అనుకుందాం. ఉదాహరణకి చిక్కటి కాఫీకి మొత్తం బ్రతుకున్న నాళ్ళు తాగుతూ ఉన్నాం, మనం చిక్కటి కాఫీకి అలవాటు పడ్డాం. నేను నా భౌతిక శరీరమును విడుచుటకు ముందు చివరి రోజున సమయమునకు కాఫీ త్రాగలేదనుకోండి, కాఫీ త్రాగే సమయమైనప్పుడెల్లా చాలా తీవ్రమైన మానసిక క్షోభకు గురి కావలసి వస్తుంది. అంటే చచ్చిపోవటానికి ముందు రోజు కాఫీ తాగల, రోజు కాఫీ తాగే అలవాటు ఉన్నవాడు ఆ ముందు రోజు కాఫీ తాగల, ఏమైంది? తర్వాత దేహాన్ని వదిలేశాడు. ఆ దేహాన్ని వదిలేసిన తర్వాత కాఫీ త్రాగే సమయం వచ్చింది. రోజు తాగేది ఉదయం 8 తాగుతాను అనుకోండి, ఆ త్రాగే సమయమైనప్పుడెల్లా ఏమవుతుంది? వీడికి చాలా తీవ్రమైన మానసిక క్షోభకు గురి కావలసి వస్తుంది. శరీరము వదిలినందువలన కాఫీ రుచిని అనుభవించటానికి నాలుక లేదు కదా మరి. తర్వాత నా కామశరీరము లక్షణముగా నాతోనే ఉంటుంది. కామశరీరం అంటే ఈ కోరికలతో కూడిన శరీరం ఉందే, అది ఇతనితోనే ఉంటుంది. అసలు శరీరం వదిలేస్తాడు, కానీ కామశరీరము లక్షణముగా నాతోనే ఉంటుంది. తర్వాత మొలకెత్తే మొక్క యొక్క వాసన, రుచి అనేవి ఆ విత్తనంలో ఎలాగైతే అంతర్లీనంగా ఉంటాయో, అంటే తర్వాత మొలకెత్తుతుంది మొక్క, ఆ తర్వాత దానికి పండ్లు కాయలు వస్తాయి. వాటి రుచి వాసన ఎలా ఉంటాయో అవన్నీ అదిగో ఆ విత్తనంలో అంతర్లీనంగా ఉంటాయి కదండి. అదేవిధంగా ఇది కూడా ఉంటుంది. నేను మరొక శరీరంతో పిల్లవాడుగా పుట్టినప్పుడు క్రొత్త ముక్కు, క్రొత్త నాలుక రావడం వలన కాఫీ వాసన, రుచి వెంటనే నన్ను ఆకట్టుకుంటాయి. దానివలన చిన్నప్పటి నుండియే ప్రత్యేకముగా నేను కాఫీకి ఆకర్షితుడనవుతాను. వ్యక్తిగత కర్మ ఈ విధంగా వర్తిస్తుంది. ఇట్లా ఉంటుందయ్యా వ్యక్తిగత కర్మ అంటున్నారండి. అయితే కర్మను తప్పించుకోలేమనుట తప్పు. చాలా స్పష్టంగా చెప్తున్నారండి మాస్టారు. కర్మను తప్పించుకోలేము అని అంటారు, కానీ అది తప్పంటున్నారు. అదేంటండి, ఎట్లా అండి? అదిగో దీనికి చక్కటి వివరణ ఇచ్చారండి మాస్టారు. నీలో ఉన్న నేను లేక ఆత్మ అనబడు వెలుగును ధ్యానించినప్పుడు అది తనను తప్ప మిగిలిన అన్నింటినీ దహించివేయును. ఆ విధముగా కర్మ క్షాళనమగును. చక్కటి మార్గం ఇచ్చారండి మాస్టారు. కర్మ క్షాళనం అవుతుందట. ఎట్లా అవుతుందయ్యా కర్మక్షాళనము అని అంటే గనక, నీలో ఉన్న నేను లేక ఆత్మ అనబడు వెలుగు, మన లోపలే ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు. దాన్ని నేను అంటున్నాము, ఆత్మ అంటున్నాము. ఆ వెలుగును ధ్యానించవయ్యా. అప్పుడు ఏమవుతుంది? అది తనను తప్ప మిగిలిన అన్నింటినీ దహించివేయును. అంటే భగవంతుడు కానిది ఇంకేమీ ఉండదు ఆ వెలుగును ధ్యానించినప్పుడు. తనను తప్ప అంటే అనాత్మ, ఆత్మ కానిదంతా కూడా దహించి వేయబడుతుంది. ఆ విధంగా కర్మ క్షాళనం అవుతుంది అంటున్నారండి. నీ ఒక మంచి సంగీతమును వినుచో అందులో లీనమై ఉన్నప్పుడు నీ ముందు వెనుకల ఉన్నవారు కానీ, నీ ఎదుట ఉన్న నగ్న చిత్రములు మొదలైనవి కానీ, నీ పేరు, ఇంటి పేరు కానీ
నీవు ఉన్న ఊరి పేరు కానీ ఇవి ఏవి కూడా నీ జ్ఞప్తిలో ఉండవు. చక్కటి సంగీతం వింటున్నామండి, మనకు బాగా నచ్చింది, అందులో లీనమైపోయాము. ఇప్పుడు ఆ స్థితిలో మనకి మనం ఉన్న ఊరి పేరు కానీ ఇంటి పేరు కానీ ఇవేవి గుర్తుండవండి. నీ ఎదుట ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, ఇవేవి జ్ఞప్తిలో ఉండవు. సంగీతముగా మాత్రమే నీ అస్తిత్వం ఉండును. ప్రాచీనులైన ఋషులు ఈ విధమైన శిక్షణనే ఇచ్చడివారు. మనము అంతర్యామియందు ఈ విధమైన శిక్షణమును పొందవలసి ఉన్నది. అంతర్యామియందు అంటే ఏంటండి? అంతర్యామియందు అంటే నేను అందు ఈ విధముగా లీనమగుట సాటి మానవుని సేవించుట వలన మాత్రమే సాధ్యమవుతుంది. బాగుందయ్యా, నేను లేక ఆత్మ అనబడు వెలుగును ధ్యానించాలి అని చెప్పారు, అందులో లీనమవ్వాలి అని చెప్పారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే సాటి మానవుని సేవించుట వలన అంటున్నారండి. ఎందుకంటే నాలో ఉన్న నేను అనే వెలుగే అందరిలో ఉన్న నేను కూడా. భౌతిక స్థాయిలో చేసే సేవ తప్ప మరేది కూడా కర్మబంధము నుండి మనని రక్షింపలేదు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం. కర్మబంధాన్ని నుండి మనల్ని రక్షించేది ఏది అంటే కనుక భౌతిక స్థాయిలో చేసే సేవ అంటే నడుం వంచి సేవ చేయాలండి. భౌతిక స్థాయిలో సేవ చేయాలి తప్ప మరి ఏది కూడా అదిగో కర్మబంధం నుండి మనల్ని రక్షింపలేదయ్యా అంటున్నారు. ఫిజికల్గా నువ్వు హెల్ప్ చేయాలి. సేవా తత్పరత లేనివానికి ఎన్ని ఆసనాలు వేసినా, కొండలిని అనే పామును లేపడానికి ఎంత యోగ సాధన చేసినా అవి కర్మబంధమును తొలగింపలేవు. కనుక మార్గం ఏమిటి? సేవా తత్పరత. అందువలన సేవ చేద్దామనే సంకల్పము సంసిద్ధత ఉన్న చోట కర్మబంధము వెంటనే దహింపబడుతుంది. ఇది కర్మకు సంబంధించిన విషయము అంటున్నారండి. కనుక సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే కర్మబంధము తొలగించుకోవాలంటే ఏమిటయ్యా మార్గము అంటే నిస్వార్థ సేవ. ఇది చక్కగా మనము సారాంశంగా చెప్పుకోవచ్చండి. ఇట్లా మాస్టారు చక్కగా మనకి విలువైనటువంటి విషయాలను అందిస్తూ ఉన్నారండి. చక్కగా ప్రతిరోజు మనము ఫాలో అవుదాము. జాగ్రత్తగా మనము శ్రద్ధగా విన్నప్పుడు ఇవి మన మనసు లోపలి పొరల్లోకి వెళతాయి. అవే మన ఆచరణలోకి కూడా వస్తాయి అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.